వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఉద్యోగ పెన్షనర్లకు ఊరట. పెండింగ్ బిల్లులు చెల్లింపుల్లో జాప్యంపై హైకోర్టు సీరియస్. 2 నెలల్లో చెల్లించాలని ఆదేశాలు జారీ. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపుల్లో జాప్యం ఎందుకు? సకాలంలో అందజేయడంలో ప్రభుత్వం విఫలం. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎత్తి చూపుతుంది. ఇట్లయితే ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పోతుంది. ఉచితాలపై ఆలోచించాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు. పిటిషనర్కు 2 నెలల్లో చెల్లించాలని ఆదేశాలు జారీ చేసినటువంటి హైకోర్టు. అయితే ఈ విధంగా పెండింగ్ బిల్లులు చెల్లించాలన్నటువంటి కారణంతో పెన్షన్లకు ఈ పెండింగ్ బిల్లు చెల్లింపుల్ని 2 నెలల్లో చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక పూర్తి వివరాల్లోకి వచ్చినట్లయితే, రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపులు తీవ్ర జాప్యం కావడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాకుండా చెల్లింపుల్లో జాప్యం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎత్తి చూపుతుంది అని ఘాటు వ్యాఖ్య చేసింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజల్లో విశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉంటుందని, అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగుల్లో అసంతృప్తి పెరిగే ఆస్కారం కూడా ఉంటుందని హెచ్చరించింది. రాజకీయ పార్టీలు ఆర్థిక వనరులపై స్పష్టత లేకుండా పలు పథకాల్ని ప్రకటించి ఆర్థిక సంక్షేమాన్ని దెబ్బతీస్తున్నాయని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ప్రజల శ్రేయస్సు కోసం ఉచితాలపై ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైందనే అభిప్రాయం వ్యక్తం చేసింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపుల్లో ఆలస్యం జరగడాన్ని పరిశీలిస్తే ప్రభుత్వానికి ఆర్థిక పరంగా సమస్యలు ఉన్నాయని స్పష్టమవుతుందని పేర్కొంది. ఉచిత విద్యుత్తు, ఉచిత నీరు, ఉచిత రవాణా, వ్యవసాయ రుణాల మాఫీ, ఇతర సబ్సిడీల పేరుతో అధిక మొత్తంలో నిధులను సంక్షేమ కార్యక్రమాలకు చెల్లించడంతో ఈ భారం ప్రభుత్వంపై ఆర్థిక భారం ఎక్కువ అవుతున్నట్లు న్యాయవాదులు చెప్తున్నారని తెలిసింది. ఉచితాల కోసం ఏకపక్షంగా నిధులను మళ్లిస్తున్నారన్న న్యాయవాదుల వాదనల నేపథ్యంలో సమాజంలోని ప్రజల శ్రేయస్సు కోసం ఉచిత పథకాలపై ఆలోచించాల్సినటువంటి తరుణం ఏర్పడిందని కోర్టు అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు సైతం వాటి విషయంలో జోక్యం చేసుకునేందుకు సంకోచించిందన్న విషయాన్ని గుర్తు చేసింది. రాజకీయ పార్టీలు ఆర్థిక వనరులపై స్పష్టత లేకుండా ఈ ఉచిత పథకాలను ప్రకటించి ఆర్థిక సంక్షేమాన్ని దెబ్బతీస్తున్నాయని, ప్రజల శ్రేయస్సు కోసం ఈ ఉచితాలపై ఆలోచించాల్సినటువంటి తరుణం ఆసన్నమైందని హైకోర్టు అభిప్రాయపడింది. అదేవిధంగా ఇక్కడ రిటైర్మెంట్ బిల్లులు చెల్లించడానికి తాను ఉద్యోగ విరమణ చేసి 6 నెలలైనా సరే అవి ఆమోదం పొందినా కూడా ఆర్థిక చెల్లింపులు జరగలేదంటూ రిటైర్డ్ ఏఈ నరేందర్ రెడ్డి గారు దాఖలు చేసిన వాద్యంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక విచారణ చేపట్టారు. అన్ని దశల్లో ఆమోదం లభించినప్పటికీ ఆర్థిక చెల్లింపులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని న్యాయవాది కోర్టుకు వివరించారు. గత ఆగస్టులో ఈ పెండింగ్ బిల్లు చెల్లింపులకు సంబంధించి టోకెన్ కూడా జారీ చేసినప్పటికీ ఇప్పటికీ సొమ్ము విడుదల చేయలేదని తెలిపారు. గ్రాట్యుటీ యాక్ట్లోని సెక్షన్ 3 ప్రకారము గ్రాట్యుటీ చెల్లింపుల్లో జాప్యం జరిగితే దానికి వడ్డీ కూడా చెల్లించాలని, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఆ వడ్డీ 10% ఉండాలని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది ప్రతిపాదన చేస్తూ చెల్లింపు ప్రక్రియ మొదలైందని, నిధుల కొరత వల్ల విడుదల చేయలేదని అంగీకరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఉద్యోగ విరమణ ప్రయోజనాల చెల్లింపుల జాప్యంపై హైకోర్టులో దాఖలవుతున్న పిటిషన్లపై నిర్దిష్ట కాలంలో చెల్లించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఆయా పిటిషన్ల విచారణ ముగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ తరహా వ్యాజ్యాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయమని హైకోర్టు అయితే స్పష్టం చేసింది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు అవిశ్రాంతంగా కష్టపడి పనిచేయటం వల్లే ప్రభుత్వం సమాజానికి సేవలు అందిస్తుందని, ఆర్థిక పరిస్థితులు సానుకూలంగా ఉండడంతో ఉద్యోగులు కృషి ఉన్నదని అభిప్రాయపడింది. ఉద్యోగులు సర్వీసులో ఉండగా తమ ఆదాయంలో నుంచి పిల్లల విద్య, ఆరోగ్యము, భద్రత కోసం పొదుపు చేసుకున్న డబ్బుని రిటైర్మెంట్ తర్వాత తిరిగి ఇవ్వాలని కోరుకుంటున్నారని చెప్పింది. గ్రాట్యుటీ, పదవీ విరమణ ప్రయోజనాలను చెల్లించడం అంటే ప్రభుత్వం దాతృత్వం చేయటం కాదు, అది వారి హక్కు అన్న విషయాన్ని కూడా హైకోర్టు అయితే గుర్తు చేసింది. అది ఉద్యోగులు ఏళ్ల తరబడి కష్టపడి క్రమశిక్షణతో సంపాదించి దాచుకున్న డబ్బుని గుర్తు చేసింది. రిటైర్మెంట్ తర్వాత ఈ చెల్లింపుల్లో జాప్యం ఎక్కువైతే వాళ్ళు ఇబ్బందులకు గురవుతారు అనే విషయాన్ని ప్రభుత్వం విస్మరించకూడదని హితవు చెప్పింది.
ప్రభుత్వం సకాలంలో ఈ సొమ్మును అందించడంలో విఫలమవుతుందని అభిప్రాయపడింది. దీనికి కారణాలు చాలా ఉండవచ్చునని, చెల్లింపులో జాప్యం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎత్తు చూపుతుందన్న ఘాటు వ్యాఖ్య చేసింది. పిటిషనర్కు 2 మాసాల్లోగా ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పిటిషన్పై విచారణను మూసివేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. వాస్తవంగా ఇది తెలంగాణ హైకోర్టుకు సంబంధించింది అయినప్పటికీ ఏపీతో సహా పలు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు, ఉద్యోగుల పరిస్థితి ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇది చాలా విషయాన్ని సంతరించుకుంది.